ఫ్రెండ్స్, మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. మునక్కాయలు ఏదైనా కోసుకున్నాను. మునక్కాయలు 2 వాష్ చేశాను. కొంచెం మునక్కాయలు త్వరగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీని 2 స్పూన్ పప్పు సాల్ట్ తీసుకున్నాను. దీన్ని బాగా ఒక 2 వాష్ చేసుకున్నాం. పప్పు కడుక్కున్నాము. ఇందులోనే 3 టమాటాలు మొదలు ఎత్తేసి టమాటాలు వేస్తున్నాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 9 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పొడి తీసుకునండి. ఇప్పుడు ఇందులోనే పసుపు పొడి, ధనియాల పొడి, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 3 రోజులు పెట్టి ఉడికించుకున్నాము. పప్పు ఉడికిపోయింది. దీన్ని రుద్దుకున్నాం. ప్యాన్ పెట్టండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 రెమ్మల కరివేపాకు, సన్నగా వేసుకున్న ఆనియన్, ఇప్పుడు ఇందులోనే కారం వేసి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పప్పు కూడా వేసుకున్నాము. ఇందులోనే ఉడికించడం ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి, ఒక 1/2 స్పూను ఇంగువ వేసి కలుపుకున్నాం. దీన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాం. తెల్లతోంది. ఇప్పుడు దీంట్లో కొత్తమీర వేసుకున్నాం. శనగపప్పు పెట్టడం ఉడుకుతుంది. పప్పు ఉడికిపోయింది. చూడండి, వేడివేడిగా సాంబారు. పప్పు టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.